नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिनिधे नमः। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिधे नमः। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। ఇది పరమ పూజ్య భక్తి వికాస స్వామి వారిచే నవంబర్ 1వ తేదీ 2015వ సంవత్సరంలో ఇచ్చినటువంటి ప్రవచనానికి అనువాదం. హరే కృష్ణ. సో ఐ కేమ్ little late, apologies. హరే కృష్ణ, నేను కొద్దిగా ఆలస్యంగా రావడం జరిగింది. For that. మరి దానికి మన్నింపు వేడుకుంటున్నాను. But anyway, you've been absorbed in the happiness of Krishna Kirtan. ఏమైనప్పటికీ మీరందరూ కూడా కృష్ణ కీర్తన యొక్క ఆనందంలో నిమగ్నమైపోయి ఉన్నారు. Is it not? అవునా కాదా? Krishna Kirtana Gana Nartana Paro, the 6 Goswamis of Vrindavan. Among the many qualities that are described in the Shad Goswami Ashtakam. మరి వృందావనానికి చెందినటువంటి 6 గోస్వాములు ఎవరైతున్నారో షడ్ గోస్వామి అష్టకంలో ఈ గోస్వాముల యొక్క అనేకమైనటువంటి లక్షణాలు తెలియజేయబడ్డాయి. వాటిలో ఒకటి, the first thing is described that they are very much attached to loud chanting. వాళ్ళలో ఆ లక్షణాల్లో ఒకటి మొట్టమొదట వివరించబడింది ఏమిటంటే వాళ్ళు బిగ్గరగా జపించడం పట్ల ఆసక్తులై ఉన్నారట. Kirtana, loud chanting of the holy names, and భగవంతుని దివ్యనామాలను బిగ్గరగా కీర్తించడం, dancing. అలాగే నృత్యం చేయడం. First thing that's described. అది మొదటి లక్షణంగా చెప్పారు 6 గోస్వాములకి. So everyone can do that. Sing కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ పని చేయొచ్చు. and dance. ప్రతి ఒక్కరు పాడొచ్చు, నృత్యం చేయొచ్చు. This whole material world is very troublesome place. ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి ప్రదేశం. In Kali Yuga especially, it becomes more and more troublesome. మరి కలియుగంలో ముఖ్యంగా ఇది ఇంకా ఇంకా ఇబ్బందికరంగా మారిపోతుంది. The only solution is to partake in this Sankirtan. మరి ఏకైక పరిష్కారం ఏంటంటే ఈ సంకీర్తనలో పాల్గొనడం. Especially now we have the month of Damodar. In this month of Damodar, ప్రత్యేకించి ఇప్పుడు మనకి దామోదర మాసం వస్తుంది. That's recommended that if we just stop everything else and just do Hari Bhakti 24. మరి ముఖ్యంగా ఈ దామోదర కార్తీక మాసంలో అన్ని పనులు విడిచిపెట్టి ఈ హరిభక్తిని సాధన చేయాల్సిందిగా చెప్పబడుతుంది. 4 hours a day. అంటే రోజుకి 24 గంటలు కూడా. In Vrindavan. వృందావనంలో. That's the prescription because మరి అది ఇవ్వబడినటువంటి నిర్దేశం ఈ దామోదర కార్తీక మాసానికి. That will absorb us. Otherwise, ఆ విధంగా చేయడం అనేది మనల్ని నిమగ్నం చేస్తుంది. లేదంటే it can be very difficult to practice Hari Bhakti and at the same time go on with our regular life. ఎందుకంటే హరిభక్తిని సాధన చేస్తూ మన యొక్క దైనందిన జీవితాన్ని సాగించడం అనేది చాలా కష్టం అవుతుంది. Chaitanya Mahaprabhu, he recommended that Namashray Kari Jotane Tumi Takaha Apana Kaje. Take shelter of the holy names and go on with your regular work. కాబట్టి భక్తినాథ్ ఠాకూర్ వారు ఏం చెప్పారంటే భగవంతుని దివ్యనామాలని జపిస్తూ మీ యొక్క దైనందిన కార్యాలను చేసుకుంటూ ఉండండి అని చెప్పారు. స్థానే స్థిత శృతిగతాం తనువాం మనోభి. Stay in your position and dedicate yourself fully. మరి మీ స్థానంలో మీరు ఉంటూ పూర్తిగా మీరు అంకితం కండి. Mind, body and words to the service of Krishna. అంటే మీ యొక్క శరీరాన్ని, మీ యొక్క మాటలను, మీ యొక్క మనసుని, మూడింటిని కూడా కృష్ణుని యొక్క సేవకు అంకితం చేయండి.
But it can be very difficult, especially in the present time in which life is very complex. కానీ ప్రస్తుత సమయంలో మరి అది చాలా కష్టతరం అవుతుంది. ఎందుకంటే జీవన విధానం చాలా సంక్లిష్టంగా మారిపోయింది. To the whole way of life, the technology-based civilization. ఈ ప్రస్తుత ఈ సాంకేతిక పరిజ్ఞానంపై ఆధారపడినటువంటి నాగరికత ఏదైతే ఉందో makes life very complex. జీవితాన్ని చాలా సంక్లిష్టతరం చేసేస్తుంది. Otherwise, life is very simple. లేదంటే జీవితం అనేది చాలా సరళంగా ఉండేది. You live on the land and you grow food and భూమిపై జీవించండి, భూమిపై ఆధారపడి అలాగే మీ ఆహారాన్ని మీరు పండించుకోండి. You eat it, and that మీరు పండించిన ఆహారాన్ని మీరు తినండి. That's how you live. అదే మనం జీవించాల్సిన విధానం. That's basically what you. But nowadays you work in a city. అది జీవించే విధానం వాస్తవానికి. కానీ ఈ రోజుల్లో మనం పట్టణాల్లో నగరాల్లో జీవిస్తాం. And your boss is, you don't even know his name. He lives on the other side of the world. మరి మన యజమాని ఎవరంటే మనకు తెలియదు. వాడు ప్రపంచానికి ఆ పక్కన ఎక్కడో జీవిస్తాడు. Have teleconferences. టెలికాన్ఫరెన్స్లు జరుగుతూ ఉంటాయి. And the food comes from all over the place. If you're in a place like Dubai. మరి ఆహారం ఎక్కడి నుంచి వస్తుందంటే మొత్తం అన్ని ప్రాంతాల నుంచి ఆహారం వస్తుంది. మీరు దుబాయ్ లాంటి దేశంలో ఉన్నారనుకోండి. You never eat anything grown locally because అక్కడ స్థానికంగా పండింది ఏది కూడా మీరు ఎన్నడూ తినరు. They don't grow anything locally. ఎందుకంటే అక్కడ వాళ్ళు స్థానికంగా ఏమీ పండించరు కాబట్టి. It's all imported. అంతా కూడా దిగుమతి చేసుకున్నదే. In England also, 90% of the, maybe more, the food is imported. ఇంగ్లాండ్ లో కూడా చూస్తే 90 కంటే ఎక్కువ శాతం ఆహారం బయట నుంచి దిగుమతి చేసుకున్నదే. So it's all very complex. The food comes from here and there. కాబట్టి అంతా కూడా సంక్లిష్టం అయిపోతుంది అనమాట. ఆహారం అటు నుంచి ఇటు నుంచి ఎక్కడెక్కడి నుంచో వస్తుంది. Then you have to have a refrigerator to keep the food, and then అలాగే ప్రతి ఇంట్లో కూడా రెఫ్రిజిరేటర్ ఉండాలి మీ ఆహారాన్ని నిల్వ చేసుకోవడం కోసం. You have to spend extra. You have to work harder to pay the bills. మరి మీ బిల్లులు చెల్లించడానికి మీరు ఇంకా ఎక్కువ కష్టపడి పని చేయాల్సి వస్తుంది. So you can have the electricity to have the refrigerator. ఎందుకంటే రెఫ్రిజిరేటర్ ని మీరు ఇంట్లో పెట్టుకోవాలంటే దానికి కరెంట్ కావాలి. It all becomes very complicated. ఈ విధంగా అన్ని కూడా సంక్లిష్టతరం అయిపోతాయి అన్నమాట. And then people's minds become complicated. మరి దానితో పాటుగా జనం యొక్క మనసు కూడా సంక్లిష్టం అయిపోతుంది. And people are trying to exploit and manipulate, and it all becomes very complex. So మరి జనం అందరూ కూడా ప్రతిదాన్ని కూడా వక్రీకరించడానికి లేకపోతే ఒకరినొకరు దోచుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఈ విధంగా సమాజం అంతా చాలా సంక్లిష్టం అయిపోతుంది. Especially in this month of Damodar, I recommend just cut out. That recommendation is there. Cut out and go to Vrindavan and just chant Hare Krishna. Forget it. అందుకే దామోదర మాసంలో చెప్పబడింది అనమాట. ఏమైనా ఉపదేశించబడిందంటే కనీసం ఈ దామోదర మాసంలో అన్ని పనులను కూడా త్రెంచి వేసుకుని బృందావనానికి వెళ్ళి నామ సంకీర్తనం చేయండి. Everything else. Most people can't do that. కానీ ఎక్కువ శాతం మంది ఆ విధంగా చేయలేరు. Because of the way of life they're living. ఎందుకంటే వాళ్ళు జీవించేటువంటి విధానం అలాంటిది అన్నమాట. Even most people don't even think about doing it, but అసలు ఎక్కువ శాతం మంది ఆ విధంగా చేయాలని అనుకోరు కూడా. ఏది బృందావనానికి వెళ్ళడం అన్నిటిని విడిచిపెట్టి. You see, even if you want to do that, because your company, your boss, you have to work. ఒకవేళ మీకు చేయాలని అనిపించిన మీరు పనిచేసే కంపెనీ, మీ బాస్ వీళ్ళందరూ కూడా మీరు చేసే పని అంగీకరించరు. They only allow you so many days holiday a year. వాళ్ళు కేవలం సంవత్సరంలో కొన్ని నిర్దిష్టమైనటువంటి దినాలు మాత్రమే సెలవు తీసుకోవడానికి అనుమతిస్తారు. Sadhu Sangha, Nama Kirtan, Eimatro Chai, Shangsha Jinite Ar Kono Bastuna. I don't need this actually, thank you. But you need it for the recording, is it? For the, all right, okay. Sadhu Sangha, association with saintly people. Nama సాధు సంఘం అంటే సాధు పురుషులతో సాంగత్యం చేయడం. Kirtan, that you all understand what that నామకీర్తన అంటే అందరికీ అర్థమవుతుంది. means. Eimatro Chai, I only want this. నాకు ఇవి మాత్రమే కావాలి అని చెప్పంటున్నారు. Shangsha Jinite Ar Kono Bostunai. For conquering over this material condition, there's nothing else. మరి ఈ భౌతిక స్థితిని
అధిగమించడం కోసం, జయించడం కోసం వేరే ఏవి అవసరం లేదు అంటున్నారు. So if we can have the association of actually saintly people, that is the greatest boon. Then మరి మనం ఆ విధమైనటువంటి సాధు పురుషుల యొక్క సాంగత్యాన్ని పొందగలిగితే అది చాలా గొప్ప వరం. our chanting Hare Krishna will go very smoothly. People, that is the greatest boon. Then our chanting Hare Krishna will go very smoothly. ఎప్పుడైతే మనకు ఆ విధమైనటువంటి సాధు పురుషుల సాంగత్యం లభిస్తుందో అప్పుడు మన హరే కృష్ణ జపించడం అనేది సున్నితంగా వెళ్ళిపోతుంటుంది అనమాట. But we see also there people are chanting Hare Krishna, but the motives may be mixed, and they mix up material considerations with spiritual considerations. అలా కాకుండా ఎవరైతే జపం చేస్తుంటారో వాళ్ళు చేసేటువంటి జపం చాలా మిశ్రితంగా ఉంటుంది. అందులో భౌతికమైనటువంటి పరిగణనలు లేదా వాళ్ళ యొక్క స్వంత కోరికలు, స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు ఇవి కలగలిసిపోయి ఉంటాయి. Chaitanya Mahaprabhu warned against this. We in our Gauriya, దీని గురించి చైతన్య మహాప్రభు హెచ్చరించారు. if we see our Gauriya tradition, Gauriya Vaishnava tradition, మన యొక్క గౌడీయ వైష్ణవ సాంప్రదాయాన్ని మీరు పరిశీలించినట్లయితే find the acharyas, they always warn against the in devotional advancement, the pitfalls of labh, puja and pratishtha. మన యొక్క ఆచార్యులందరూ కూడా ఎప్పుడు కూడా హెచ్చరిస్తూ ఉన్నారన్నమాట. ఈ యొక్క భక్తియుత జీవన విధానంలో ఇవన్నీ కూడా ఏమిటంటే కొన్ని ఇబ్బందికరమైనటువంటివి. అంటే ఏం చెప్పాలి, గోతులో పడ్డాడు అంటారు చూసారా, ఆ విధంగా ఏంటంటే ప్రమాదాలు అన్నమాట. ఏమిటవి అంటే పూజా లాభ ప్రతిష్ట. This is stated in Chaitanya Charitamrita. Chaitanya Mahaprabhu, in describing the development of devotional service, మరి ఈ విషయం చైతన్య చరితామృతంలో చెప్పబడింది. చైతన్య మహాప్రభు భక్తియుత సేవ యొక్క అభివృద్ధి గురించి తెలియజేస్తూ in the beginning he warns against the pitfalls, which the main ones or the most common ones he describes as nishidacha. మరి చైతన్య మహాప్రభు చెప్తున్నారనమాట, ఆధ్యాత్మిక మార్గంలో పురోగమించడానికి మనకి ఎదురయ్యేటువంటి ప్రమాదాలలో మొదటిది ఏమిటంటే నిషిద్ధాచార, కుటినాతి, జీవే హింసన్, labh, puja, pratishtha, jato upashaka. Upashaka means weed. ఉపశాఖ అంటే ఇంకా అవి కలుపు లాంటివి అన్నమాట. So in the growing of the bhakti lata, the creeper మనం భక్తి లత ఏదైతే ఉందో దానిని పెంచేటప్పుడు of devotion, which should grow up to the and pierce through the coverings of the universe and మరి భక్తి లత అనేది ఏమవ్వాలంటే అది చక్కగా ఎదిగి వెళ్ళి ఈ విశ్వపు పొరలన్నింటినీ కూడా చొచ్చుకుని పైకి వెళ్ళాలి. shelter at Krishna's lotus feet in Vrindavan. అలా వెళ్ళి అది గోలోక బృందావనంలో కృష్ణుని యొక్క పాదపద్మాల చెంత ఆశ్రయాన్ని పొందాలి ఈ భక్తి లత అనేది. And give the fruit of love of Krishna. ఆ విధంగా వెళ్ళి అక్కడ మనకి కృష్ణ ప్రేమ అనేటువంటి ఫలాన్ని మనకి ఇవ్వాలి. But we have to be very careful of the weeds. Upashaka means weed. కానీ మనం ఈ ఉపశాఖలు ఏవైతే ఉన్నాయో అంటే ఈ కలుపు మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. So the weeds are nishidacha, that we're chanting Hare Krishna, but we're also doing things which are forbidden. మరి ఆ కలుపు మొక్కల్లో ఒకటి ఏమిటంటే నిషేధాచార, అంటే మనం జపం చేస్తూ ఉంటాం. So the weeds are nishidacha, that we're chanting Hare Krishna, but we're also doing things which are forbidden. మనం జపం చేస్తుంటాం కానీ నిషిద్ధమైనటువంటి పనులు కొన్ని చేస్తూ ఉంటాం. In the modern age there's a lot of propaganda, just be free and do what you like. ముఖ్యంగా ఆధునిక సమాజంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఏమిటంటే మీ ఇష్టానుసారం ఉండండి, మీరు మీకు నచ్చిన పని చేసుకోండి. But this is not a good idea, because if కానీ ఇది మంచి ఆలోచన కాదు. we do what we like and we're in contaminated consciousness, మరి మనకు నచ్చిన పని మనం చేసామనుకోండి, మనం మలినమైనటువంటి చైతన్యంతో ఉంటాం. what we like is not good for us. What we మనకి ఏదైతే నచ్చుతుందో అది మనకు మంచిది కాదు.
like is sense gratification. ఎందుకంటే మనకి ఏం నచ్చుతుందంటే ఇంద్రియ భోగం నచ్చుతుంది. What do we like? What appeals to our eyes, nose, tongue, skin, ear? మనకి నచ్చేదంటే ఏమిటి? మన కళ్ళకు, మన ముక్కుకి, మన నాలుకకు, మన చెవులకు, మన చర్మానికి ఏదైతే నచ్చుతుందో అదే మనకు నచ్చుతుంది. That appeals to us. But what we like, it seems, yes, I want to enjoy it, but the effect. కాబట్టి మనకి ఏదైతే నచ్చుతుందో దాన్ని చూసి మనం బాగుంది దీన్ని భోగిద్దామని అనుకుంటాం. It is what is that? Vishayendriya. What is that? Vishayendriya syarte. How does that verse go? Yatadagre mitopamam pariname vishamiva yatsukam rajasam smritam. The happiness that comes, that apparent happiness that comes from contact. Vishaya Indriya, yes. The contact of the senses and the sense objects. In other words, sense gratification. అంటే ఇంద్రియాలు ఇంద్రియార్థాలతో సంపర్కం చెందడం అంటే దానినే ఇంద్రియ భోగం అంటాం. It seems, it's so wonderful. ఇంద్రియ భోగం ఎలా అనిపిస్తుంది అంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది మనకు. But the end, it seems like nectar in the beginning, but poison in the end. This is ఆరంభంలో అమృతంలాగా అనిపిస్తుంది, కానీ చివరికి అది విషతుల్యం అవుతుంది. Happiness in the mode of passion. అదే రజోగుణంలో మనం పొందేటువంటి ఆనందం అలాంటిది అన్నమాట. And if we pursue that, then eventually we become depressed and disappointed. Then we sink down to the mode of ignorance. మరి మనం ఒకవేళ ఈ రజోగుణంలో ఉండేటువంటి ఆనందాన్ని పొందడానికే మనం ముందుకు వెళుతున్నట్లయితే అంతిమంగా మనం విసుగు చెందుతాం. అలాగే మనం జీవితంలో ఒత్తిడికి గురైపోతాం. అంతిమంగా మనం రజోగుణానికి పతనం చెందుతాం. అంతిమంగా మనం తమో గుణానికి పతనం చెందుతాం. So we should follow rules and regulations. అందుకనే మనం విధి నియమాలను అనుసరించాలి. You may think I'll chant Hare Krishna and do what I like. మనం అనుకోవచ్చు నేను హరే కృష్ణ చెప్పిస్తూ నాకు నచ్చినది ఏదో నేను చేసుకుంటాను. And enjoy sense gratification at the same time. అదే సమయంలో ఇంద్రియ భోగాన్ని కూడా నేను అనుభవిస్తానని అనుకోవచ్చు. But it doesn't work. కానీ అది ఆ విధంగా పనిచేయదు. It is a nishedhacha, forbidden. ఎందుకంటే ఇది నిషేధాచారం. ఇంద్రియ భోగం అనేది నిషేధించబడింది. Activities. It means forbidden in scripture. శాస్త్రాలు వాటిని నిషేధిస్తున్నాయి. Kutinati, duplicitous behavior. కుటినాతి అంటే కపటత్వంతో కూడినటువంటి ప్రవర్తన. We behave as if we're very friendly with someone, or we're very అంటే మనం ఎవరో ఒక వ్యక్తితో చాలా స్నేహపూర్వకంగా ప్రవర్తిస్తూ ఉంటాం. concerned with them, but అంటే వారి పట్ల మనకి ఏదో గొప్ప బాధ్యత ఉన్నట్లుగా వారి యొక్క సంరక్షకులంగా మనం బయటికి వ్యవహరిస్తూ ఉంటాం. We deal with people in a manner to gain their trust. అంటే మనం ఇతరుల యొక్క విశ్వాసాన్ని చూరగొనే విధంగా వారితో వ్యవహరిస్తాం. So that we can use them for our own end. ఎందుకోసం అలా వ్యవహరిస్తామంటే వారిని మన యొక్క స్వార్థ ప్రయోజనాల్లో వాడుకోవడం కోసం. Kutniti, I believe in Hindi that's called Kutniti. In old Bengali that's Kutinati. హిందీలో దాన్ని కుటిల నీతి అని చెప్పి అంటారు. బెంగాలీలో కుట్నాతి అని చెప్పి అంటారు. Crooked behavior. కుటిలమైనటువంటి ప్రవర్తన. Duplicity. అంటే కపటత్వం అన్నమాట. ద్వంద్వ వైఖరి అంటారు. Showing one thing, but in our heart, showing ourselves to be very friendly to someone, but in our heart there is some other motive. అంటే ఒకరి పట్ల మనం చాలా స్నేహపూర్వకంగా వ్యవహరిస్తాం, కానీ హృదయంలో మాత్రం వేరే ఉద్దేశం ఏదో ఉంటుంది. So sadhu, we're talking about sadhu sangha. Sadhu. కాబట్టి మనం సాధు సంఘం గురించి మాట్లాడుతున్నాం. Bhaktisiddhanta Saraswati Thakur, sadhu means inside and outside the same. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు ఏమంటారంటే సాధు అంటే లోపల బయట ఒకే విధంగా ఉండాలి. He doesn't show outside to be your friend, but inside he has some scheming, some plan for you. కానీ బయటకేమో మనకి స్నేహితుడిలా వ్యవహరిస్తూ లోపల మాత్రం ఏవో కొన్ని గూడు పుటాన్ని ఏదో పన్నుతూ ఉండడం కాదు. So nishidhacha kutini jiva hingsa. So the general understanding of jiva hingsa. తర్వాత జీవేర హింస అన్నారు. అంటే జీవ హింస అంటే
సాధారణమైనటువంటి అవగాహన ఏమిటి? Violence to living beings. Generally, we think in జీవుల పట్ల హింసకు పాల్పడడం అని. terms of that of killing animals for eating meat. సాధారణంగా దీన్ని ఎలా అనుకుంటామంటే మనం మాంసాహారం తినడం కోసం జంతువులను వధించడం అని అనుకుంటాం. But also that can be mistreating humans also. కానీ మనుషుల పట్ల చెడు వ్యవహారం చేయడం కూడా హింసకు పాల్పడడంలోకి వస్తుంది. Dealing with people wrongly. అంటే తప్పుగా వ్యవహరించడం జనంతో. And Bhaktisiddhanta Saraswati Thakur said that to stop the preaching of Krishna consciousness, this is enviousness. మరి భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు ఏమన్నారంటే కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడం ఆపడం ఏదైతుందో ఇది అసూయను ప్రదర్శించడం అంటారు. Hingsa, Srila Prabhupada often translates that as enviousness. శ్రీల ప్రభుపాదుల వారు తరచుగా ఈ హింస అనే దాన్ని అసూయగా అనువాదం చేస్తూ ఉంటారు. In modern Bengali also hingsa, there's enviousness. కాబట్టి ఆధునిక బెంగాలీలో కూడా హింస అంటే అసూయ అని అర్థం. To be disturbed at someone else's good fortune. So jiva hingsa. అంటే మరొకరి యొక్క అదృష్టాన్ని చూసి మనం కలతకు గురి చెందడం, దానిని హింస అని అంటారు. నిషేధాచార కుటినాతి జీవ హింసన్. నిషేధాచార కుటినాతి జీవేర్ హింస. లాభ పూజా ప్రతిష్ఠ. So these లాభ పూజా ప్రతిష్ఠ. Three things in particular are warned against. మరి ముఖ్యంగా ఈ మూడు విషయాల గురించి హెచ్చరించబడింది. పూజ, లాభ, ప్రతిష్ఠ. That even though one may be following the practice of Krishna consciousness very nicely, ఒక వ్యక్తి ఈ కృష్ణ చైతన్య సూత్రాలను చాలా చక్కగా సాధన చేస్తూ ఉండొచ్చు. Apparently, but there may be motives for పైకి అలా కనిపిస్తూ ఉండొచ్చు బాగా సాధన చేస్తున్నట్టు. Gaining wealth in the లోపల మాత్రం సంపదను పొందాలనేటువంటి ఆలోచన ఉండొచ్చు. name of being a devotee. అంటే భక్తుడి పేరుతో ధనం సంపాదించాలని కోరిక ఉండొచ్చు. In gaining honor, others will అలాగే గౌరవాన్ని పొందాలనే కోరిక. honor me. అంటే ఇతరులు నన్ను గౌరవించాలనే కోరిక. Because if one, at least in India up to the present time, if one is a religious preacher or religious leader, then others will respect him. ఎందుకంటే ఈనాటికి కూడా మనం చూస్తే భారతదేశంలో ఎవరైనా ఒక వ్యక్తి ధార్మికమైనటువంటి వ్యక్తిగా చలామణి అయితే జనులందరూ కూడా అతన్ని గౌరవిస్తారు. Which is proper culture. మరి అది సరైనటువంటి సంస్కృతే. But if one desires to be respected, కానీ ఒకవేళ ఎవరైనా నేను గౌరవింపబడాలి అని కోరుకుంటున్నట్లయితే, if one gets some feeling of gratification from that, ఒకవేళ ఎవరికైనా సరే ఆ విధంగా ఎవరైనా గౌరవిస్తున్నట్లయితే అతనికి చాలా ఆనందంగా అనిపిస్తున్నట్లయితే, for personal enjoyment, అంటే వ్యక్తిగత ఆనందం కోసం, if one does not accept that honor and offer it to his guru, that this is not meant for me because one should think I am completely useless. వ్యక్తి ఎప్పుడు కూడా తనను తాను పూర్తి నిరుపయోగమైనటువంటి వాడిగా పరిగణించాలి. తనకు లభించేటువంటి గౌరవం ఏదైతుందో దాన్ని తన యొక్క ఆధ్యాత్మిక గురువుకు సమర్పించాలి. If I'm able to give some good advice to others and they feel like honoring me in that regard, మనం ఎవరికైనా మంచి మార్గనిర్దేశనం ఇచ్చామనుకోండి, వారికి చాలా కృతజ్ఞత కలిగి వారు మనల్ని గౌరవిస్తున్నారు అనుకోండి, that's only because of the mercy of my guru. This is the ఎందుకు వాళ్ళు గౌరవిస్తున్నారంటే అది కేవలం నా యొక్క ఆధ్యాత్మిక గురువు యొక్క కృప వలన అని మనం గుర్తుంచుకోవాలి ఇప్పుడు కూడా. proper attitude. But instead if we think yes, సరైనటువంటి వైఖరి, they should honor me and we become, ఒకవేళ ఎవరైనా అనుకున్నారు అనుకోండి, అవును నేను వీళ్ళకి ఉపదేశం ఇస్తున్నాను కాబట్టి వీళ్ళు నన్ను గౌరవించాలనుకుంటే, puffed up, then that's a fall down in devotional service. However, ఒకవేళ మనం ఆ విధంగా గర్వితులు అవుతే అప్పుడు భక్తియుత జీవితంలో మనం పతనం చెందినట్లే. someone may look very big, but actually Krishna doesn't like them because ఒక వ్యక్తి చాలా పెద్దవాడిగా చలామణి అవుతుండొచ్చు, కానీ కృష్ణుడికి అది నచ్చకపోవచ్చు. they're showing bhakti, ఎందుకంటే వాళ్ళు భక్తిని చూపిస్తున్నారు, పైకి ప్రదర్శిస్తున్నారు, but actually they want for themselves honor. కానీ వాళ్ళకు మాత్రం తమకు తాము గౌరవం కావాలని కోరుకుంటున్నారు. So labh puja pratishtha, that can be కాబట్టి లాభ పూజ ప్రతిష్ఠ similar to accepting respect. It can also mean a position
to want some అలాగే ప్రతిష్ట అంటే గౌరవాన్ని ఆశించడం అని, లేదా ఒక హోదాని కోరుకోవడం. big position. The sadhu means నాకు పెద్ద హోదా రావాలి ఎందుకంటే నేను భక్తి చేస్తున్నాను కదా అని చెప్పి. one who is just free from these things. కానీ సాధువు అంటే ఈ పూజాలాభ ప్రతిష్టల నుండి పూర్తిగా విముక్తుడై ఉంటాడు. He doesn't have any other motive. Simply we want to chant Hare Krishna. అతనికి వేరే కోరిక ఏమి ఉండదు సాధువుకి. కేవలం ఏం కోరుకుంటాడు, నేను హరే కృష్ణ జపించగలగాలి, Share that with others. దీనిని ఇతరులతో పంచుకోవాలి, Please the previous acharya. Let us అలాగే పూర్వాచార్యులకు సంతృప్తిని కలిగించాలి, try to please the previous acharyas. పూర్వాచార్యులను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిద్దామని అనుకుంటాడు. This kind of association, we should seek that. కాబట్టి ఈ విధమైనటువంటి సాంగత్యాన్ని మనం కోరుకోవాలన్నమాట. Tabe to gaibo harinama shuke. Then we can chant Hare Krishna. ఆ విధమైనటువంటి సాంగత్యం లభిస్తేనే మనం హరే కృష్ణ జపించగలం, Actually, happily. వాస్తవంగా జపించగలం, ఆనందంగా జపించగలం. So, we should be very careful not to become the victims of our own perverse desires. కాబట్టి మనం మన యొక్క స్వంత వక్రీకృతమైనటువంటి కోరికల చేత మనం పీడింపబడకూడదు, దాని చేత మనం బాధితులం కాకూడదు. But we also not become the victims of someone else's perverse desires. అలాగే మనం ఇతరుల యొక్క వక్రీకృతమైనటువంటి కోరికలకు కూడా మనం బాధితులం కాకూడదు. We should be very careful మనం చాలా జాగ్రత్తగా ఉండాలి in choosing our association. అంటే మన సాంగత్యాన్ని ఎంచుకునేటువంటి విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. There's a saying in English, I believe that comes from. There's probably Aesop's fables which come from Hitopadesh. The wolf in sheep's clothing. మనకి ఇంగ్లీష్లో ఒక సామెత నాకు గుర్తొస్తుంది. బహుశా ఆ ఇంగ్లీష్లో ఉన్న ఆ సామెతలు హితోపదేశం నుండి వచ్చి ఉండాలి. అదేమిటంటే గుర్రె చర్మంలో ఉన్నటువంటి తోడేలు గురించి చెప్తున్నారు. You may have heard of that. దీని గురించి మీరు కూడా విని ఉంటారు. Some wolf, he wasn't very good at catching the sheep. ఒక తోడేలు ఉంది, కానీ ఆ తోడేలు గొర్రెల్ని పట్టుకోవడంలో అంత నేర్పరితనం లేదు దానికి. Maybe he was an old wolf. బహుశా అది చాలా వృద్ధాప్యంలో ఉన్న తోడేలు అయి ఉండొచ్చు. So he dressed himself up as a sheep. కాబట్టి ఆ తోడేలు ఏం చేసిందంటే తనకు తాను ఒక గొర్రెగా వస్త్రధారణ చేసింది అనమాట. Then he could move among the sheep. ఆ విధంగా వెళ్ళి గొర్రెల్లో తిరగొచ్చని అనుకుంది. And catch one sheep and kill it, and then he could కాబట్టి అవసరమైనప్పుడల్లా ఒక గొర్రెని పట్టుకుని చంపి తినొచ్చని అనుకుంది. eat the sheep. So he looks like one of the friends. కాబట్టి అతను గొర్రెలకి స్నేహితుడిలాగా వ్యవహరించడం మొదలు పెట్టాడు, ఇది గొర్రె తోలు కప్పుకొని. Similarly, that Vatsasura in the pastimes of Krishna, మరి కృష్ణుడి యొక్క లీలల్లో మన వత్సాసురుని కూడా చూస్తే described in Srimad Bhagavatam, there was one demon who took the form of a calf. మరి శ్రీమద్ భాగవతంలో వివరించబడింది, ఒక అసురుడు ఒక దూడ యొక్క రూపాన్ని స్వీకరించాడు. To move among Krishna's calves. ఎందుకోసం ఆ విధంగా రూపాన్ని స్వీకరించాడు అంటే కృష్ణుని యొక్క ఆవు దూడలలో తిరగడం కోసం ఒక ఆవు దూడ రూపాన్ని స్వీకరించాడు. But Krishna detected him. కానీ కృష్ణుడు అతన్ని పసిగట్టాడు. But we may not detect. మనం గుర్తుపట్టలేకపోవచ్చు. Maybe someone who looks like a devotee, talks like a devotee, బహుశా ఎవరైనా భక్తుల్లాగా కనిపిస్తుండొచ్చు, భక్తుల్లాగా మాట్లాడుతుండొచ్చు, dresses like a devotee, భక్తుల్లాగే వస్త్రధారణ చేసి ఉండొచ్చు. But they have some other motive. Of course, కానీ వాళ్ళకి వేరే ఏవో ప్రయోజనాల కోసం వాళ్ళు ఆలోచిస్తూ ఉండొచ్చు. it's very difficult to find someone who's completely pure. మరి అలాగని పూర్తిగా శుద్ధమైనటువంటి వాళ్ళని కనుగొనడం కూడా చాలా కష్టం. We're in this, with the very few exceptions, we're in this material world because we're impure. కొన్ని మినహాయింపులను పక్కన పెడితే దాదాపుగా మనం అందరం కూడా అపవిత్రులం కాబట్టి ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నాం. Because we're not
Krishna conscious. ఎందుకంటే మనం కృష్ణ చైతన్యం కలిగి లేము. So everyone can make mistakes. Everyone has got contaminations. కాబట్టి ఎవరైనా సరే తప్పులు చేసే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఈ కల్మషాలు అనేవి ఉంటాయి. That means we all have material attachments and contaminations. అంటే దాని అర్థం మనందరికి కూడా భౌతికమైనటువంటి ఆసక్తులు ఉన్నాయి, కల్మషాలు ఉన్నాయి. We make mistakes. That is మనం తప్పులు చేస్తుంటాం. Expected, but అది ఆశించబడుతున్నది. Still, someone is called a sadhu if they're sincere. That means that even though they may have. కానీ ఒక వ్యక్తిని సాధువుని ఎందుకంటారంటే వాళ్ళు నిజాయితీతో వ్యవహరిస్తున్నట్లయితే ఇన్ని లోపాలు ఉన్నప్పటికీ కూడా వారిని సాధువు అని అంటారు. Various contaminations in the heart. కాబట్టి సాధువుకి హృదయంలో అనేక రకాల కల్మషాలు ఉండవచ్చు. But really their motive, they've made their motive to serve. We want to serve Krishna. వాళ్ళు నిజంగా తమ యొక్క ఉద్దేశాన్ని ఎలా మార్చుకున్నారంటే మనం కృష్ణుని సేవించాలనే కోరికని కలిగి ఉన్నారన్నమాట. Haven't come here for anything personal. అంటే వాళ్ళు ఏమి వ్యక్తిగత విషయాల కోసం ఇక్కడికి రాలేదు. We've come here to serve Krishna. వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారంటే కృష్ణుని సేవించడం కోసం. Not come here to increase our name, fame, glory, position, control. అంతేగాని వాళ్ళు ఏమి తమ యొక్క పేరు ప్రతిష్టలు లేకపోతే వాళ్ళ యొక్క వైభవాలు వాటిని పెంచుకోవడం కోసం రాలేదు. Any such thing. We've come here only to. We know that the goal of life is to please Srila Prabhupada, previous acharyas, present acharyas. కాబట్టి వాళ్ళకి తెలుసు స్పష్టంగా మన యొక్క లక్ష్యం ఏమిటంటే శ్రీల ప్రభుపాదుల వారిని, పూర్వాచార్యులని, ప్రస్తుత ఆచార్యులని ప్రసన్నం చేసుకోవడమే అని చెప్పి. That is our goal of life. అదే మన జీవితం యొక్క లక్ష్యం. Hari Guru Vaishnava, what is that? Tadera Charana Sevi Bhakta Shanivas Janame Hoy Ayopitash. To live among the devotees and serve Krishna and the devotees. కాబట్టి భక్తుల యొక్క సాంగత్యంలో ఉంటూ కృష్ణుని భక్తులను సేవించడం ఇదే లక్ష్యం. That is our desire. So we should కాబట్టి అదే మన యొక్క కోరిక. Try to seek that association which will actually help us. కాబట్టి నిజంగా వాస్తవంగా మనకు సహాయం చేసేటువంటి సాంగత్యాన్ని మనం కోరుకోవాలి. To advance in devotional life, we can go forward. ఆ విధంగా మన భక్తియుత సేవలో పురోగమించగలుగుతాం, ముందుకు వెళ్ళగలుగుతాం. We have to put our trust somewhere. ఖచ్చితంగా మనం ఎవరో ఒకరిని విశ్వసించాల్సిందే. We can't remain, well, we can remain skeptical, sit on a fence forever, but కానీ కొంతమంది మనం ఒకవేళ కావాలనుకుంటే ఎప్పుడు సందేహిస్తూనే ఉండొచ్చు, ఆ విధంగా ఎప్పుడు అపరాధం చేస్తూనే ఉండవచ్చు. In Krishna consciousness we have to make some commitment. కానీ మనం కృష్ణ చైతన్యంలో ఏదో ఒక నిబద్ధతను కలిగి ఉండాలి. We have to commit somewhere. We have to place our trust. మనం ఎక్కడో చోటన ఈ యొక్క బాధ్యతను స్వీకరించాలి. మనం ఎవరో ఒకరిని విశ్వసించాల్సిందే. We should be very careful to place our trust. కానీ మన విశ్వాసాన్ని మనం పెట్టుబడి పెట్టడం అనే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. In a place where it won't get misused. ఎక్కడైతే మనం దుర్వినియోగపరచబడమో అక్కడ మన విశ్వాసాన్ని ఉంచాలి. You have to be very careful. How can we know? It can be very difficult to know. మరి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ మనం ఎలా తెలుసుకోగలం ఎక్కడ ఎవరిని విశ్వసించాలని? చాలా కష్టం ఇది తెలుసుకోవడం. Because unless you get to know someone very well, you may not understand their motive. మరి మనం ఒక వ్యక్తితో చాలా కాలం పాటు వ్యవహరిస్తే గానీ మనకి ఆ వ్యక్తి గురించి సరిగా తెలియదు. అప్పుడు మాత్రమే మనం ఆ వ్యక్తిని విశ్వసించగలం. దీనికి చాలా సమయం పడుతుంది. It might take a long time to understand. Someone can be very expert actually. They may be expert in hiding their other motive. They themselves may. ఎందుకంటే చాలా సమయం పట్టొచ్చు. ఎందుకంటే కొంతమంది వ్యక్తులు చాలా నిష్ణాతులై ఉంటారు, నిపుణులై ఉంటారు వాళ్ళ యొక్క వాస్తవమైనటువంటి స్వభావాన్ని దాచిపెట్టడంలో. Not even be aware of it because they. లేదా కొంతమంది అసలు వాస్తవంగా వారి స్వభావం అలాంటిది అని తెలిసి కూడా ఉండకపోవచ్చు కొంతమందికి. They're just so much in that consciousness of, they're not even aware that
them exploiting others, because they అంటే వారు ఎంతగా ఆ చైతన్యంలో మునిగిపోయి ఉంటారంటే వారు ఇతరులను దోచుకుంటున్నారనేటువంటి అంటే ఇతరులను దుర్వినియోగపరుచుకుంటున్నారు తమ స్వార్థానికి అనే విషయం కూడా వాళ్ళకి తెలియనంత విధంగా వాళ్ళు పూర్తిగా మునిగిపోయి ఉండొచ్చు. don't think like that. They their consciousness is set in such a way that they think whatever I'm doing is right and it's good. అంటే వాళ్ళు ఆ విధంగా వ్యవహరిస్తున్నారని వాళ్ళకు కూడా తెలియకపోవచ్చు అన్నమాట. వాళ్ళేమీ తెలిసే ఆ విధంగా చేస్తుండకపోవచ్చు. వాళ్ళు ఏమనుకుంటారంటే వారు వ్యవహరించేటువంటి తీరు సరైనదే అని అనుకుంటూ ఉండొచ్చు. Don't examine it in terms of guru, sadhu and shastra. ఎందుకంటే వాళ్ళు తమ యొక్క ప్రవృత్తిని గురువు, సాధువు, శాస్త్రం యొక్క దృష్టితో ఎప్పుడు కూడా విశ్లేషించుకోరు. Or even if they do so superficially. They don't give their heart to Krishna. ఒకవేళ వాళ్ళు సరిగా వ్యవహరించినట్టున్నా అది ఊరికే పైకే వ్యవహరిస్తుంటారు. వాస్తవంగా తమ హృదయాన్ని వాళ్ళు కృష్ణునికి ఇవ్వరు. So we have to be very careful. Otherwise, what can we do? We should కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మనం ఏం చేయగలం? try to see according to the guidelines in Shastra. And apart from that, we have to pray to Krishna. మనం ఈ శాస్త్రాల్లో ఇచ్చినటువంటి దిశానిర్దేశాల యొక్క దృష్టి ద్వారా చూడడానికి ప్రయత్నించాలి. లేదంటే మనం కృష్ణుని తీవ్రంగా ప్రార్థన చేయాలి. Please give me that association by which I can be actually benefited. కృష్ణుని మనం ప్రార్థించాలి. నేను లాభపడే విధంగా నాకు ఆ విధమైనటువంటి సాంగత్యాన్ని ఇవ్వు అని మనం వేడుకోవాలి భగవంతుడిని. That should be our prayer. అదే మన ప్రార్థన కావాలి. Okay, so it's time for Arati now. So let us chant, dance and be happy. కాబట్టి ఇప్పుడు ఆరతికి సమయం అయింది. కాబట్టి మనం అందరం కూడా కీర్తన చేద్దాం, నృత్యం చేద్దాం, ఆ విధంగా ఆనందంగా ఉందాం. Okay, make it quickly because the conch is going to be. And some top employment that for people who are in the city, it looks very, very primitive. It looks very primitive, yeah, but that's the whole idea of primitive is some conception which you learned in your history class in school. ఒక భక్తుడు ప్రశ్న వేస్తున్నాడు. ఏమిటంటే పట్టణాల్లో జీవించేటువంటి వారికి ఎవరైతే సరళ జీవనం గడుపుతూ ఉండేవాళ్ళు ఏదో వెనకబడిన వాళ్ళుగా కనిపిస్తూ ఉంటారు. దానికి సమాధానం ఏం చెప్తానంటే అలా ఎందుకు కనిపిస్తుంది అంటే మనం పూర్వం నుంచి మనకి విద్యా విధానం ఆ విధంగా ఉంది. మనం ఆ విధంగా చూడడానికి శిక్షణ ఇవ్వబడ్డాం. It's just some conception dreamed up by people who want to brainwash you. ఇదంతా కూడా ఏమిటంటే మిమ్మల్ని మీ యొక్క బుర్రని తమకు కావాల్సిన విధంగా మలుచుకోవడానికి ఉన్నటువంటి వాళ్ళు మీకు ఆ విధంగా శిక్షణ ఇచ్చారు. Because they have imagination that they need TV and washing machine. Yeah, it's all nonsense. And actually, these all things actually cover the proper understanding of Krishna. That's exactly correct. And it's very difficult for them to understand. There's like Prabhupada told, it's simple. The Krishna consciousness is simple for the simple and complicated. ఆ భక్తుడు ఏమంటున్నాడంటే ప్రతి ఒక్కరు కూడా సంక్లిష్టమైనటువంటి జీవనాన్ని గడపాలి. ప్రతి ఒక్కరి దగ్గర రెఫ్రిజిరేటర్ ఉండాలి, వాషింగ్ మిషన్ ఉండాలి, లేకపోతే గ్రైండర్లు ఉండాలి, టీవీలు ఉండాలి, ఈ ఆధునికమైనటువంటి పరికరాలన్నీ ఉండాలి. అదే అసలైనటువంటి ఉన్నతమైనటువంటి జీవనం. అవేమీ లేకపోతే మనం చాలా వెనుకబడి జీవనాన్ని గడుపుతున్నాం అనే విధంగా మనం అందరం కూడా మన బుర్రంతా కూడా చెడగొట్టబడింది అని చెప్పుకుంటున్నాం. Yeah. So if you are reading like that simply, it's very easy to understand. Yes, it's a fact. ఆ భక్తుడు చెప్పినటువంటి దాన్ని భక్తి వికాస్ స్వామి వారు ఆమోదిస్తున్నారు. అవును, నువ్వు చెప్పేదంతా కూడా సరైనదే. So let's try Hare. కాబట్టి మనం హరే కృష్ణ చెప్పిద్దాం అని చెప్పండి. హరే కృష్ణ. పరమ పూజ్య భక్తి వికాస్ స్వామి మహారాజ్ కీ జై, శ్రీల ప్రభుపాద కీ జై. संसार दावानल लीलोका प्राणाय कारिण घना घनत्यं सकलन गुणार्णवश वन्दे गुरश्री चरणारविन्दम्